తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. పహల్గామ్ లో ఉగ్రమూకలు దాడి చేసి మన ఆడపడుచుల నుదుటి సింధూరం చెరిపేస్తే వచ్చేసాడు రాడు. ఎన్నో కుటుంబాలకు అయిన వాళ్లను దూరం చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఆపరేషన్ సింధూర్ పై వైఎస్ జగన్ స్పందించారు. అది నేనే గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. అవునా? అబ్బా. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారాయన. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చిందో అనుమానం? మీ మాటలు నేను నమ్మలేను సార్. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తామంటూ జగన్ పిలుపునిచ్చారు. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. అది చూసి అంత వయసులో కూడా సీఎం గారు పంచగట్టుకుంటూ ముందు దూకారు. అంతే, పుసుక్కని పెక్కో చంపేశారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జై హింద్ అంటూ జై చంద్రబాబు, జై చంద్రబాబు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారాయన. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? తలకు మాసిన. ఈ విషయం పాకిస్తాన్ కు అర్ధరాత్రి బాగా తెలిసొచ్చింది. కరెక్టే కదమ్మా. నిద్రలేని రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకా బాగా తెలిసొచ్చింది. కంట్రోల్ అవ్వతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. అర్ధరాత్రి 1:05 సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా బాగా తెలిసొచ్చింది. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏ సింధూరమైతే తుడిచేశారు, ఆ సింధూరమే ఉగ్రవాదుల పాలిట యమపాశమైంది. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ మిజైళ్లు కేవలం ఉగ్ర శిబిరాల్లోనే కాదు, ఉగ్రవాదుల్లోనూ వారిని పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వ పెద్దల గుండెల్లోనూ అణుబాంబులై పేలాయి. అర్ధరాత్రి 1:05 మొదలైన దాడులు 1:30 ముగిశాయి. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేసింది. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. వాస్తవం అధ్యక్ష. ఇది ముఖ్యంగా జైషే మహమ్మద్ ఆడికి బాంబు పెట్టి గొద్దలో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. ఏంటది? లవణేన భోజ్యం. ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ కుటుంబీకులు 10 మందితో సహా మొత్తం 14 మంది ఒక్క దాడిలోనే మరణించారు. పగతో రగిలిపోతున్నాడు. తన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ అతని లేఖలో కనిపించింది. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరు చెప్పే వరకు ఉగ్ర దాడుల్లో ఎందరో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఒక రాక్షసుడి కంటికి దెబ్బ తగిలితే ఆ బాధేంటో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది.
కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుంది. పాక్ సైన్యానికి సంబంధించిన శిబిరాలను కానీ పౌర సమాజాన్ని కానీ లక్ష్యంగా చేసుకోలేదు. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని, నీవు నాకు తోడు నేను నీకు తోడు, ఈ సాయం చేసుకుంటే నా బాగుంటుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఈ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఇమేజ్ మరో మెట్టెక్కింది. ఎట్లుంటది మరి మనతోని? భారత్ ఇలాంటి దెబ్బతీస్తుందని పాకిస్తాన్ కానీ అది పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థలు గాని అస్సలు ఊహించలేదు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత పాక్ లో వణుకు మొదలైంది. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.